తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త సమస్య మొదలైందా? డీసీసీ పదవులు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నారా? డీసీసీ అధ్యక్షుల ప్రకటన తర్వాత అలకలు అసంతృప్తులపై అధిష్టానం ఫోకస్ పెట్టిందా? మీనాక్షి మార్క్ పంచాయతీ ఎలా ఉండబోతోంది? డీసీసీ ఎంపికలపై కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త సమస్య తెరపైకొచ్చింది. పంచాయతీ ఎన్నికల హడావుడి స్టార్ట్ కావడంతో మళ్లీ ఆధిపత్య పోరు మొదలైంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలుంటాయి. అలాంటిది స్థానిక ఎన్నికలు రావడంతో జిల్లాలో నేతలు మరోసారి గ్రూప్ వార్కు తెరలేపారు. పంచాయతీ ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో నేతలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తాజాగా కొత్త డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. అంతకుముందు పాత డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో పార్టీ వ్యవహారాలు లీడ్ చేశారు. ఇప్పుడు అధిష్టానం కొత్త అధ్యక్షులను ప్రకటించడంతో పాటు పాత కొత్త డీసీసీ అధ్యక్షుల మధ్య లొల్లి షురు అయింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో నేతలు పంతాలకు పోతున్నారు. తమ మాటే నెగ్గాలని ఎవరికి వారు పోటీ పడుతుండటంతో కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికలతో మరో కొత్త సమస్య ఎదురైందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన తర్వాత నేతల్లో ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. కొంతమంది తమకు అవకాశం దక్కలేదనే అసంతృప్తితో ఉంటే, మరికొంతమంది తమకు నచ్చని వారిని డీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వడంపై నారాజ్గా ఉన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. డీసీసీ పదవుల విషయంలో అసంతృప్తితో ఉన్న నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. వారితో మాట్లాడి పంచాయతీ ఎన్నికల్లో నష్టం జరగకుండా చూసుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్గా దృష్టి పెట్టని పార్టీ నేతలకు క్లాస్ పీకనున్నారు. మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా పార్టీ నాయకత్వాన్ని సమాయత్తం చేయబోతున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకం తర్వాత పార్టీలో తలెత్తిన అసంతృప్తిని ఆరంభంలోనే పరిష్కరించాలనుకుంటోంది పార్టీ నాయకత్వం. మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగడంతో పార్టీ నాయకులు పంచాయతీ ఎన్నికల్లో ఎంతవరకు సమన్వయంతో ముందుకెళతారో చూడాలి మరి.